అంతరాయతిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తన్నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహా శరణం కరవాణి శర్మదంతే చరణం వాణి చరాచరోపజీవ్యం కరుణామసృణైః కటాక్షపాతైః కురు మామంబ కృతార్థసార్థవాహం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుర్గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుకతాదంతపోనిధిం అచతుర్వదనో బ్రహ్మా ద్విబాహురపరో హరిః అఫాలలోచన శంభుర్భగవాన్ బాదరాయణః వంశీ విభూషితకరన్నవనీరదాభాత్ పీతాంబరాదరుణబింబఫలాధరోష్ఠాత్ పూర్ణేందు సుందరముఖాదరవిందనేత్రాత్ కృష్ణాత్ పరం కిమపి తత్వమహం న జానే గోష్పదీకృతవారాశిం మశకీకృతరాక్షసం రామాయణ మహామాలారత్నం వందే నీలాత్మజం ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యాం పూజ్యాయ రాఘవేంద్రాయ సత్యధర్మరతాయ చ భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేనవే నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. నిత్యము జాగరూకతతోటి ఉండాలి అన్నాడు. ఇతనికి ఇష్టుండను కదా అని చెప్పి ఇతరులతోటి వ్యవహరించడంలో మాత్రము బహుజాగ్రత్తగా ఉండాలి. పైవాడు మనకి ఇష్టమైన వాడు కదా అని ఆ ప్రతివాడితోటి సున్నం పెట్టుకోవడం లాభం లేదు అన్నాడు. ఎవరితోటి సున్నం పెట్టకూడదు. నాహమస్య ప్రియోస్మీతి మత్వా సేవేత పండిత. పైవాడికి జాగ్రత్త దగ్గర అయ్యే కొలది బహుజాగ్రత్తగా మెలుగుతూ ఉండాలి. ఎందుకంటే అతి దగ్గరగా ఉన్న కారణంగా మిక్కిలి నష్టపోయేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. అంచేత మిక్కిలి దగ్గర అయ్యే కొలది మిక్కిలి జాగరూకతతోటి మనిషి ప్రవర్తిస్తూ ఉండాలి. ఇక పరిపాలకుడు ఇక్కడ కూర్చున్నాడు. ఎదురుగుండగా కూర్చోవాలి ఆయన్ని సేవించేటటువంటి వాళ్ళు. మరీ సూటిగా ఎదురుగుండగా కూర్చోవద్దన్నాడు. రాజదృష్టి పడకూడదంటారు చూసారా. శివదృష్టి రాజదృష్టి పడకూడదు అంటారు. శివాలయానికి ఎదురుగుండగా సరిగ్గా శివదృష్టి పడేట్టుగా ఇళ్లు ఉండకూడదు అంటారు. అలాగే రాజుగారి చూపు సరాసరి మీద పడేటట్టుగా ఉండకూడదట. అప్పుడు ఇదిగో పంతులు పఠాణి వేషంలా ఇదిగా వస్తుంది. కాస్త ధైర్యంగా మాట్లాడితే గట్టిగా మాట్లాడితే ఇది పొగలు ఎక్కువగా ఉన్నట్టుగా ఉంది, మన దగ్గర కొంచెం గట్టిగా మాట్లాడుతున్నాడు అనుకుంటాడు. మళ్ళీ మెల్లిగా మాట్లాడితే వీడు నంగినంగిగా మాట్లాడుతున్నాడు, సరైన వాళ్ళే లేడు, అతి వినయం ధోర్త లక్షణం అని చెప్పిన వీడు ఇలా మాట్లాడుతున్నాడు ఏమిటి అని అనుకుంటాడు. బాగా దూరంగా ఉంటే వీడి తప్పించుకు తిరిగి స్వభావంగా ఉన్నట్టున్నాడు అని అనుకుంటాడు. దగ్గరగా ఉంటే వీడి మెక్కిలి చనువు తీసుకుని మీదెక్కేటట్టుగా ఉన్నాడే అని అనుకుంటాడు. అంచేతను గట్టిగా అరిస్తేనే కాని వినపడనంత దూరంలో ఉండకూడదట. మెల్లిగా చెప్పినా వినపడేటట్టుగా ఉండాలి. కనుకనే భర్తృహరి అన్నాడు, సేవాధర్మో గహన విషయ యోగినామపి అగమ్య అన్నాడు ఆయన. ఒకడిని సేవించడం అనేది ఉన్నది, ఇది గహన విషయ. ఎన్ని చెప్పినా ఈ చెప్పిన దానికంటే అతీతంగానే ఉంటుంది అది ఒకడిని సేవించడము అనేది. యోగులకు కూడా ఇది ఇలాంటిది అని తెలియటానికి వీల్లేనిది అన్నాడు. అంటే మామూలు వాళ్ళకి కనపడనిది యోగులకు కనిపిస్తుంది, మామూలు వాడికి వినపడనిది యోగులకు వినిపిస్తుంది. సేవాధర్మం మాత్రము యోగులకు కూడా కనిపించదు అన్నాడు. ఏమి చేస్తే తప్పో ఏమి చేస్తే ఒప్పో అన్నట్లుగానే ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎక్క ఎదుట మాత్రం కూర్చోవద్దు, వెనకాల కూర్చోవద్దు అన్నాడు. వెనకాలేమో రక్షకులు ఉండేటటువంటి బాడీ గార్డ్స్ నుంచి ఉండేటటువంటి ప్రదేశం. అంటే పరిపాలకుడికి వెనక వైపు చూపు కనపడని ప్రదేశంలో ఉండొద్దు, మరీ కంటికి సూటిగా మీద చూపు పడేటట్లుగా ఉండొద్దు. ఎడం వైపు గాని కుడి వైపు గాని ఎక్కడైనా కూర్చో అన్నాడు. కంటికి కనపడేటట్టు మాట వినపడేటటువంటి స్థితిలోనున్నాం. తరువాత మనము పైవాడి దగ్గర కూర్చుని ఉంటాం. 90 మంది 90 చెప్పుకోవడానికి వస్తూ ఉంటాం. ఈయన గారు ఏదో ఆజ్ఞలు ఇస్తూ ఉంటాడు. మన ఎదురుగుండగా 90 జరుగుతాయి. అయ్యా ఫైల్లో ఇలా ఉందంటే చింపి అవతల పారాయి అంటాడు. వాడు
ఇవి మనకి వినపడనట్టుగానే మన చెవులో పడనట్లుగానే ప్రవర్తించాలట గాని ఆ రహస్యం మాత్రం ఎప్పుడు ఎవరి దగ్గర అనకూడదు. మనోడితో అనకూడదు, వాడు చెప్పుకున్నాడు. లేకపోతే ఈ మాట మనం అయినప్పుడు మన ఎదురుగుండగా ఎవరు కూర్చున్నారు, వాడు చెప్పడు, వీడు చెప్పడు, ఇక వీడే చెప్పుకుంటాడని చెప్పి నిష్కారణమైనటువంటి వాడి నెత్తి మీద కూడా పడవచ్చు. అంచేతను ఎట్టి పరిస్థితుల్లోనూ అలా దగ్గరగా ఉండకుండా ఉండడమే మంచిది. చెవిలో పడినప్పటికీ తన నోటి నుంచి మాత్రం ఆ మాట యువతరకు రాకుండా జాగ్రత్త తీసుకోవాలి. మనుష్యుడు నా ప్రకాశ చేస్తున్నాడు, మనిషి అన్నవాడితో చెప్పక ఎప్పుడు కూడా నువ్వు అలాంటిది. వీడి వల్ల మన రహస్యం బయటపడింది అని ఒక్కసారి అనిపిస్తేట ఇక వాడి జన్మలో క్షమించట. అంచేతను ఎట్టి పరిస్థితుల్లోనూ నీకు తెలిసిన రహస్యాన్ని బయట చెప్పు. మన ఎదురుగుండగానే వాడు అబద్ధం ఆడాల్సి వస్తుంది. మన పైవాడు అబద్ధాలు ఆడతాడు. నా కళ్ళారా చూశానండి, నా చెవులారా విన్నానండి, వాడు అబద్ధం ఆడాడు, వీడితే అబద్ధాలు కోరు అనే మాట ఇంకొకటి చోట ఎప్పుడూ అనడానికి వీలు లేదు. వాడు వ్యవహార రీత్యా ఎలా పోయినప్పటికీ కూడా అది చెప్పకూడదు. అలాగే ఒక్కొక్కడు వీరుడు ఉంటాడు, మహాఘనకార్యం సాధించిన వాడు ఉంటాడు. దానికి అతడు మెచ్చుకుని ఉండవచ్చుగాక, కానీ అది తను ఎంత తొందరగా మరిచిపోతే అంత మంచిది అన్నాడు. పైవాడు మెప్పు ఎంత తొందరగా మరిచిపోతే అంత మంచిది. ప్రియమే ఆచరన్ రాజ్ఞ ప్రియో భవతి భోగవాన్. ఒక్కొక్కప్పుడు అతడు కోపం వచ్చి 2 తిట్టొచ్చు, నిన్నేం చేస్తానో చూడు అని అనొచ్చు. అది కూడా పట్టించుకోకూడదు, దులిపేసేసి ఆ తర్వాత మన ఆ వేళ అలా అన్నాడుగా, ఈ వేళ వీడికి తగులేటట్టుగా చేద్దాం ఈ కార్యం అని అనుకోకూడదు. నిన్న కేకలు వేసి మొరనాడు మళ్ళీ పిలిచి ఈ పని ఎలా చేస్తే బాగుంటుంది అని అడిగితే నిజంగా అతడికి ఇష్టమైనటువంటిది పని అయ్యేటటువంటి సలహా ఏది చెప్పాలి, కానీ ఆ కష్టం మనసులో పెట్టుకుని మరో విధంగా చెప్పకూడదు. పాపం వీడు మనిషి మంచివాడు, మనమే తొందరపడ్డాము. ఇప్పుడు ఈ వేళ మనం అడిగితే నిన్న మనం కేకలు వేసినాం కానీ ఈ వేళ సరైనటువంటి సలహా చెప్పాడు అని వాడి అభిప్రాయం మళ్ళీ మార్చుకోవచ్చు. ఎలాగ వాడి దగ్గర నువ్వు పని చేస్తావు కదా, అంచేత నువ్వు వాడి మీద కక్ష కట్టడం అనే పని మాత్రం చేయడానికి వీల్లేదు. ఎంత ఐశ్వర్యం నీకు అబ్బినా సరే రాజానుగ్రహం వల్లే కలగవచ్చు, ప్రభుత్వం యొక్క అనుమతి వల్లే నీకు లభించవచ్చు, ప్రభుత్వం ఇచ్చినదే కావచ్చు. అయినా నీ స్వభావంలో మాత్రము మార్పు రావడానికి వీల్లేదు. రాజుగారికి ఎవరి ఇష్టలో వాళ్లతోటే ఇష్టంగా ప్రవర్తించాలి అని ఇంకొక పెద్ద సామాన్య సూత్రం ఒకటి చెప్పాడు. ఎవని కోపమునకు ఎవని అనుగ్రహమునకు ఫలము వెంటనే ఉంటుందో అతడి మనస్సుని కష్టపెట్టడానికి తెలివి తక్కువ వాడు తప్ప విడిచి ఎవడు కూడా ప్రయత్నం చేయడు. కోపిస్తే నాశనం చేయగలడు, ప్రేమ ఏర్పడితే ఏదైనా పైకి తీసుకుని రాగలడు. అలాంటి వాడి మనస్సును కష్టపెట్టడానికి మూర్ఖుడు తప్ప విడిచి ఎవడు ప్రయత్నం చేస్తాడు. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లోనూ అలాంటి వాడి మనస్సు, పరిపాలకుడి మనస్సు కష్టపెట్టకూడదు. ఒకవేళ నీ మనస్సులో కోపం వచ్చింది, పటు తిడుతూ ఉంటే కోపం రాకుండా ఎవడుకుంటుంది? అంచేత నిన్ను ఏదన్నా అంటూ ఉంటే నీకు కోపం రావచ్చు, అది మాత్రం పైకి కనపడినవకు. వచ్చిన కోపాన్ని ప్రకటించనందువల్ల వచ్చిన నష్టం లేదు, ప్రకటిస్తే మాత్రం నష్టం రావచ్చు. అంచేత ప్రకటించకు. నువ్వు ఆ వచ్చిన కోపానికి అనుగుణంగా కక్ష తీర్చుకునే శక్తి నీకు ఉండొచ్చు, లేకపోవచ్చు. చేతనైతే తీర్చుకొనైనా తీర్చుకో తప్పొచ్చి పైకి మాత్రం ప్రకటించవద్దు అన్నాడు. అదొకటి చాలా ముఖ్యం కాదు. ఓష్టవ్ ఇలా. అలాగే ఏదైనా ఓ మాట అంటాడు, నవ్వు వస్తుంది, అందరూ నవ్వుతారు, గట్టిగా నవ్వకూడదు. అతి గట్టిగా వాడి దగ్గర ఉన్నప్పుడు నవ్వకూడదు. అసలు నవ్వకుండాను ఉండకూడదట. నవ్వు వచ్చే సందర్భంలో నవ్వకపోతే అమ్మో వీడు గుండెలు తీసిన బంటు, నవ్వడు, నవ్వు కూడా నవ్వడు వీడు. అంచేతను వీడు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన మనిషి అని అనుకుంటాడు. అంచేత నవ్వు వచ్చే సందర్భంలో నవ్వవలసిందే కానీ గట్టిగా నవ్వకూడదు. కానీ అదొకటి ముందు ముఖ్యమైన మాట చెప్పాడు. తరువాత మంత్రులు ఉంటారు, రాజు దగ్గరికి వచ్చేవాళ్ళు పెద్దవాళ్ళు ఇలాంటి వాళ్లే కదా, పెద్ద పెద్ద ఉద్యోగులు ఉంటారు. ఒక్కొక్కప్పుడు వాళ్ళు పై మీద వేసుకున్న కండువాయో, చుట్టుకున్న తలపాగాయో, తొడుక్కున్న చొక్కాయో వికారంగా ఉండొచ్చు. ఇలా వేసుకోవాల్సింది అలా వేసుకోవచ్చు, ముందు పెట్టవలసిన తలపాగా తిప్పి వెనక్కి పెట్టుకోవచ్చు. ఇలాగ ఏదో ఒక వికార లక్షణం కనపడవచ్చు. అప్పుడు నువ్వు మాత్రం నవ్వద్దు అన్నాడు. మిగతా వాళ్ళు ఎవరు అక్కడ ఎదురుగుండగా నవ్వటానికి వీల్లేదు. కానీ వికార రూపం చూసిన తర్వాత ఏదో మార్పు వీడి మనిషిలో రావాలి. అది అసలు రాకుండా ఉండడానికి వీల్లేదు. అంచేతను మృదువుగా ఉండాలి తప్ప అక్కడ ఎదటి వాడిని మనస్సు నొచ్చుకునేటట్లుగా పరిహసించేటట్టు ఉండకూడదు.
స్మితంతో మృదుపూర్వేణ, చిరునవ్వు మృదువుగా, అది కూడా బహు మృదువుగా చూపించు తప్పడిచి అంతకంటే ఏమీ చెయ్యవద్దు అని. గట్టిగా దగ్గొద్దు, తొమ్మొద్దు అని కూడా అన్నాడు పెద్దవాడి దగ్గర ఉన్నప్పుడు. దగ్గు రావద్దని అంటే అలా పక్కకి వెళ్లి దగ్గుకుని రావాల్సిందే తప్పటి వాడి మొహం మీద దగ్గుతో కూర్చోకూడదు అక్కడ అన్నాడు. ఎంత సైకాలజీ తెలిసి చెప్పేటటువంటి మాటలో దాన్ని చూడండి. తర్వాత ప్రగృహీతశ్చయ అమాత్య నిగృహీతస్వకారణై న నిర్వదతి రాజానం లభతే సంపదం పునః. ఇది మతి ముఖ్యం. ఒకప్పుడు శిక్షించవచ్చు, పొరపాటు పడి రాదు గబుక్కుని. అలాగే ఏదైనా మాటలు అనొచ్చు, అనినప్పటికీ కూడా నీ నోటితోటి నువ్వు ఎప్పుడు ప్రభువుకు వ్యతిరేకంగా ఏమీ అనకు. నువ్వు చేసిన ఏదో నా ప్రారంభం బాగోలేదు, నిన్ను శిక్ష వేసేట్టు కదా అని ఎదుటివాడు అంటాడు. నా రోజులు బాగోలేవు, ఏదో ఇది వచ్చింది, లేకపోతే మంచివాడు ఆయన నా మీద శిక్ష వేయడం ఏమిటి అని అలా అనాలంటే తప్పటి. వాడికి పొగరెక్కి పోయిందండి, నాలాంటి వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకుంటున్నాడు అని ఇది అంటే పోయింది మొత్తం. అలా కాకుండా ఉంటే నిజానికి మనం చేసిందే పొరపాటు. అతడు కష్టం కలిగే పరిస్థితుల్లో కూడా కష్టపెట్టుకోలేదు అని ఇలాగా మళ్ళీ అతడు సత్కరించేటటువంటి అవకాశం ఉన్నది. తప్పు దిద్దుకునే అవకాశం వాడికి అట్టి పెట్టాలి తప్పడిచి అతడి దోషాన్ని మనము ప్రచారం చేయకూడదు. అంతెందుకు అన్యాయంగా అనవసరంగా అవతలవాడి మనసు పైవాడి మనసు కష్టపెడితే వాడికి ఎప్పుడో ఒకప్పుడు ఎందుకో ఒకందుకు దెబ్బతీసేటటువంటి అవకాశం దొరుకుతుంది. వాడు మన పైకి రాకుండా చేయగలుగుతాడు. అంచేత జాగ్రత్తగా ఉండవలసిందే. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషా. గోబ్రాహ్మణేభ్య శోమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు.